అందరికీ నమస్తే. ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారు చాలా ఒక క్రూషియల్ ఆపరేషన్ చేస్తున్నారు. ఏంది క్రూషియల్ ఆపరేషన్ అంటే ఆమెను పెట్టిందే మొత్తం కంట్రోల్ చేయడానికి. రేవంత్ రెడ్డి చేతిలో నుంచి మిగతా వ్యవహారాలంతా కూడా తీసుకొని చక్కబెట్టడానికి. ఇక్కడ రేవంత్ రెడ్డి కోసమే మీనాక్షి నటరాజన్కు బాధ్యతలు అప్పగించిండ్రు అనేది ఒక పెద్ద చర్చ ఫస్ట్ నుంచి ఉంది, కాంగ్రెస్ పార్టీలోనే ఉంది. ఎందుకనంటే మొత్తం డిస్టర్బెన్స్ అయిపోయింది ఇక్కడ. లేకపోతే రేవంత్ రెడ్డి గారు హైకమాండ్కు యాంటీ అయిపోయినరు, ఇంకా 1,00,000 కిరికీరులు ఉన్నాయి. కాబట్టి ఇట్లాంటి పంచాయతీల మధ్య పార్టీ ఒక కంట్రోల్లో లేదు. గవర్నమెంట్లో ఏం జరుగుతుందో అర్థమైతలేదు. చూశారు కదా, జనాలకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకున్నారు. ఎస్యూ విషయంలో మీనాక్షి నటరాజన్ ఒక రిపోర్ట్ ఇచ్చారు ఏఐసీసీకి. ఆ రిపోర్ట్ ఇచ్చిన తర్వాతనే చాలామంది మినిస్టర్స్ ఇక్కడ నుంచి కొన్ని రిపోర్ట్లు పంపించారు. వాళ్ళు ఎవ్వరు దీనిలో ఇన్వాల్వ్ కాలేదు. కేవలం రేవంత్ రెడ్డి తప్పిదంగానే మొత్తం ఎస్టాబ్లిష్ అయింది ఎస్యూ ఇష్యూ. కానీ మంత్రులు ఎవరు దీనిలో బాధ్యత తీసుకోలేదు. ఆ డిపార్ట్మెంట్కి సంబంధించిన టీజేఏసీ తన కిందికి వచ్చే శ్రీధర్బాబు కూడా దీనిలో బాధ్యత తీసుకోలేదు. కేవలం రెస్పాండెంట్ మాత్రమే రెస్పాండ్ అయ్యిండు. ఇవి మొత్తం వార్త చూద్దాం. చూసే కన్నా ముందు సబ్స్క్రైబర్స్ అందరికీ థ్యాంక్స్. సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ కూడా నొక్కండి. ఇంకా మేము మరింత ముందుకు పోయే అవకాశం కూడా ఇవ్వండి. ఇక సబ్జెక్ట్లోకి పోతే, మీనాక్షి నటరాజన్ గారు వచ్చినప్పటి నుంచి ఆమె ఒకటే యాక్టివిటీ గట్టిగా చేస్తున్నారు. ఏంటంటే పార్లమెంట్ల వారీగా సమీక్షలు పెడితే తప్పేం లేదు, వాళ్ళ పార్టీ వాళ్ళ ఇష్టం. కానీ ఇప్పుడు కొత్తగా ఒక డిసిజన్ తీసుకున్నారు. ఆ డిసిజన్ ఏంటంటే లోక్సభ నియోజకవర్గాలకు ఏఐసీసీ నుంచి ఒక టీం తీసుకొస్తున్నారు. ఏఐసీసీ ఇన్ఛార్జీలు పెడతారంట. అంటే ఇప్పుడు సికింద్రాబాద్కు ఒక ఇన్ఛార్జ్ ఉంటారు పార్లమెంటుకు. అక్కడ అసెంబ్లీ స్థానాలు మొత్తం, ఆ పార్లమెంటు పరిధిలో ఉన్న స్థానాలు మొత్తం, అసెంబ్లీ స్థానాలంతా కూడా ఆ ఏఐసీసీ ఇన్ఛార్జి పరిధిలోకి పోతాయి. తర్వాత మహబూబ్నగర్ పార్లమెంట్లో ఉన్న 7 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలు మొత్తం కూడా ఆ ఏఐసీసీ నేతనే ఇన్ఛార్జిగా ఉంటారు. దీనివల్ల విమర్శలు ఉన్నాయి పార్టీలో, కానీ సేమ్ టైం వాళ్ళు పార్టీని మొత్తం హ్యాండిల్ చేయబోతున్నారు అనేది క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ వీళ్ళని నమ్మదలుచుకోలేదు, ఇక్కడ వీళ్ళతో కాదు, లేకపోతే వీళ్ళు ఏదో నడిపిస్తున్నారు, ఏదో చేస్తున్నారు, ఇక్కడ ఏదో వ్యవహారం నడుస్తుంది. పార్టీని మొత్తం రేవంత్ రెడ్డి దగ్గర నుంచి మొత్తం కంట్రోల్ చేసే ఒక మెకానిజాన్ని ఏర్పాటు చేసే ప్రయత్నాలు ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఆమె ఫస్ట్ రాగానే ఎక్కడైతే కాంగ్రెస్ అభ్యర్థులు ఓడిపోయినరో ఆ కాన్స్టిట్యున్సీలకు సంబంధించి, ఆ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలకు సంబంధించి రివ్యూ చేసింది. ఎవరైనా సరే ఒక ఇన్ఛార్జ్ అయిన వాళ్ళు, అంతకుముందు చాలామంది, కాంగ్రెస్ చాలా పెద్ద పార్టీ, ఓల్డ్ పార్టీ కదా, ఇన్ఛార్జ్ అయిన వాళ్ళు ఇక్కడికి వచ్చి ఇక్కడ సిచ్యువేషన్ ఏందో అర్థం చేసుకోవడానికి మనకు దాదాపు 5-6 నెలలు టైం పడుతుంది, 5-6 months. అప్పటి వరకు అసలు మనుషులు ఎవరు, పిసిసి ప్రెసిడెంట్ ఏంది, అసలు ఆ కమిటీ ఏంది, అసలు నియోజకవర్గాలు ఏంది, లేకపోతే ఆ కాన్స్టిట్యున్సీలో ఏం జరుగుతుంది, లేకపోతే ఆ కాన్స్టిట్యున్సీలో ఇన్ఛార్జీలు ఎవరు, ఇదంతా తెలుసుకోవడానికి 5-6 months టైం పడుతుంది. అప్పటికి 2-3 సార్లు ఢిల్లీకి అక్కడ హైదరాబాద్ తిరుగుతూ ఉంటారు. కానీ మీనాక్షి నటరాజన్ గారు వచ్చిన తర్వాత 2 డేస్కు పార్లమెంట్ల వారీగా, అది కూడా ఓడిపోయిన పార్లమెంట్తో స్టార్ట్ చేసినారు. ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, సికింద్రాబాద్, మహబూబ్నగర్, ఇట్లా ఎక్కడైతే కాంగ్రెస్ అభ్యర్థులు ఓడిపోయారో ఆ కాన్స్టిట్యున్సీలతో స్టార్ట్ చేసి, తర్వాత కాంగ్రెస్ అభ్యర్థులు గెలిచిన స్థానాల మీద కూడా కాన్సన్ట్రేషన్ చేసి, అసలు ఓడిపోయిన కాడ ఎందుకు ఓడిపోయింది, పలానా సికింద్రాబాద్లో ఎందుకు ఓడిపోయింది కాంగ్రెస్, దానం నాగేందర్ టికెట్ ఇచ్చారు, దానం నాగేందర్కి టికెట్ ఇవ్వాలని కార్యకర్తలు కోరినరా, లేకపోతే ఇక్కడ వాళ్ళు డిసైడ్ చేసినరా, అప్పుడున్న పీసీ చీఫ్ వాళ్ళు డిసైడ్ చేసినరా, లేదా సర్వేలు ఏమన్నా వచ్చి సర్వే చేసినరా, మీ దగ్గరకు వచ్చినరా, కార్యకర్తలు అడగలేదా, ఇట్లా చాలా క్వశ్చన్స్ అడిగి అసలు కాన్స్టిట్యున్సీల వారీగా అభ్యర్థి వీక్ అని అందరు అంటున్నారు, నిజమేనా, బీజేపీ క్యాండిడేట్ కిషన్ రెడ్డి ఎట్లా గెలిచిండు, కిషన్ రెడ్డి ఆల్రెడీ అక్కడనే ఎంపీగా చేసిండు, ఆయన వ్యతిరేకత ఉన్నది, అయినా సరే ఆయన ఎట్లా గెలిచిండు, ధర్మపురి అరవింద్ ఎమ్మెల్యేగా ఓడిపోయిండు, మళ్ళీ ఎట్లా గెలిచిండు ఎంపీగా, బండి సంజయ్ ఎమ్మెల్యేగా ఓడిపోయిండు, మళ్ళీ ఎంపీగా ఎట్లా గెలిచిండు, మొన్న 23లో ఎమ్మెల్యేగా ఓడిపోయారు కదా వీళ్ళంతా. మల్కాజ్గిరి రేవంత్ రెడ్డి సిట్టింగ్ ప్లేస్ ఎట్లా ఓడిపోయింది, మహబూబ్నగర్ సీఎం సొంత కాన్స్టిట్యున్సీ, అక్కడ బీజేపీ ఎట్లా గెలిచింది, బీజేపీ ఫస్ట్ టైం గెలిచింది ఎంపీ. అసలు ఇట్లా బీజేపీ 8 సీట్లు గెలిచిన దగ్గర కాంగ్రెస్ 8 సీట్లు ఓడిపోయినట్టే కదా. అసలు ఎట్లా అయింది ఇదంతా, ఆపరేషన్ ఏందని తెలుసుకొని అక్కడ నుంచి స్టార్ట్ చేస్తే ఇప్పుడు ఏడాదాకా వచ్చిందంటే, ఈ మధ్య వరుసగా గాంధీభవన్ మీటింగ్స్ అవుతున్నాయి. ఏంది మీటింగ్సు, ఇగో నేను రాసిన కొన్ని కాన్స్టిట్యున్సీలు రాసిన. రంగారెడ్డి జిల్లా, హైదరాబాద్, మెదక్, రంగారెడ్డి జిల్లా అంటే చేవెళ్ళ పార్లమెంట్ వస్తుంది. చేవెళ్ళ పార్లమెంట్ రివ్యూ చేసిండ్రు.
హైదరాబాద్ పార్లమెంట్ రివ్యూ చేసిర్రు, మెదక్ పార్లమెంట్ మీద చేసిర్రు, నిజామాబాద్ చేసిండ్రు, ఆదిలాబాద్ చేసిండ్రు, మహబూబ్నగర్ చేసిర్రు, ఇంకా మిగతావి కూడా ఇంకా మెల్లగా చేస్తారండి. మొత్తం ఓడిపోయిన కాన్స్టిట్యూన్సీల మీద కాన్సన్ట్రేషన్ చేశారు రివ్యూ. మళ్ళీ రివ్యూ చేసి అప్పటికి ఇప్పటికి 3 months క్రితానికి ఇప్పటికీ ఏంది డిఫరెన్స్ అని బేరీ చేస్తున్నారు. అది కాదు, అంతకన్నా ఇంపార్టెంట్ ఏఐసిసి ఇన్ఛార్జ్ వేసామని చెప్తున్నారు వాళ్ళకు. ఏఐసిసి ఇన్ఛార్జీలు ఇంకా మీరు ఏఐసిసి అండర్లో పనిచేస్తారు. ఏఐసిసి అండర్లో మొత్తం కొత్త డీసీసీలు వేస్తాం, డీసీసీలో వర్క్ చేయాలి. డీసీసీలో ఇంపార్టెంట్ అని చెప్తున్నాను. డిస్ట్రిక్ట్ కాంగ్రెస్ కమిటీ అంటే జిల్లా అధ్యక్షులు తర్వాత కాన్స్టిట్యున్సీ పార్లమెంటు ఇన్ఛార్జీలు వాళ్ళు ఢిల్లీ వాళ్ళు ఉంటారు, ఇక్కడ వాళ్ళు కాదు, వాళ్ళు మొత్తం హ్యాండిల్ చేస్తారు. మొత్తం కాంగ్రెస్ని మొత్తం ఢిల్లీ చేతులకు తీసుకుంటున్నారు. ఇక్కడ ఉన్న విమర్శ ఏంటంటే ఈ ఢిల్లీ పార్టీ అంటే ఇట్లే ఉంటుందా, ఇంకా లోకల్ లీడర్లకు అసలు పవర్ ఉండొద్దా, లోకల్ లీడర్లు ఇంతే ఉత్తగా ఆడబొమ్మలాగా ఉండాలనా, అంటే లోకల్ లీడర్లను నమ్మరా అని ఇట్లాంటి చాలా క్వశ్చన్స్ చాలా చర్చలు కూడా జరుగుతున్నాయి. వీళ్ళ నమ్మకం లేకనే వీళ్ళపైన వీళ్ళు ఏఐసిసి ఇన్ఛార్జ్ రంగంలోకి దింపుతున్నారు. ఒక్కొక్క పార్లమెంటు 7 అసెంబ్లీలు ఉంటాయి, ఒక్క ఇన్ఛార్జ్ పెడితే 7 అసెంబ్లీలు కవర్ అవుతాయి. ఇక జిల్లా అధ్యక్షుడు ఉంటాడు, జిల్లా అధ్యక్షుడు మామూలుగానే జిల్లా అధ్యక్షుడు అంటే నాకు తెలిసి 2 పార్లమెంట్ ఇన్ఛార్జ్, ఏఐసిసిల పైన డీసీసీ ఉంటాడు. ఆల్మోస్ట్ డీసీసీ కూడా ఏఐసిసి పరిధిలోనే పనిచేస్తాడు. ఇక్కడ లీడర్లను నమ్ముతలేదు హైకమాండ్, కొంతమందిని అసలే నమ్ముతలేరు. మొత్తంగా అటు ఇటు వీళ్ళ మీటింగులు వీళ్ళ వ్యవహారాలు అన్నీ చూస్తుంటే ఇక రేపు కాంగ్రెస్లో ఢిల్లీ వాళ్ళు చేసేదే నడుస్తుంది. ఢిల్లీ వాళ్ళు హ్యాండిల్ చేస్తారు డైరెక్ట్గా కాంగ్రెస్ను. ఇక్కడ పీసీసీ చీఫ్ చెప్పిండనో లేదా సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్నాడనో నడవదు. పలానా మంత్రి జిల్లా మొత్తం హ్యాండిల్ చేస్తాడంటే నడవదు. అసలు స్టార్టింగ్లోనే మహేష్ కుమార్ గౌడ్కి ఒక మాట చెప్పినట్ట, గాంధీ భవన్లో మీటింగ్ ఉంటే మీరు డిసైడ్ చేసి మీటింగ్ పెట్టాలి అంతే. సీఎంకి ఫోన్ చేసి మీరు వస్తారా, మీ డేట్ ఎప్పుడు ఫ్రీ ఉంటుందని అడగొద్దు. మీరు మీటింగ్ పెడితే ఆయన్నే వస్తాడు. మంత్రులకు ఫోన్ చేసి మీకు వీలవుతుందా పలానాడు మీటింగ్ పెడతామని అడగొద్దు. మీరు మీటింగ్ మీ ఎజెండా మీరు అమలు చేయాలి. సచ్చినట్టు వాళ్ళు రావాలి, రాకపోతే మాట్లాడదాం. అంతేగాని మీరు వాళ్ళ టైం వీళ్ళ టైం తీసుకొని అసలు కొన్ని మీటింగ్లు మొత్తం పోస్ట్పోన్ అయిపోయినాయంట. హైకమాండ్ ఆదేశాలతో నడచాల్సిన మీటింగ్లు, మీనాక్షి నరసింహన్ రాకముందు జరగాల్సిన మీటింగ్లు అసలు జరగలేదంట. ఎందుకు జరగలేదంటే సీఎం బిజీ, మినిస్టర్లు బిజీ, అంటే మొత్తం పేరుకే పీసీ చీఫ్ అయిపోయింది ఇక్కడ మహేష్ కుమార్ గౌడ్. పేరుకే మొత్తం నడిపిస్తున్నదంతా సీఎంఏ అని వాళ్ళకి అర్థమైపోయింది. ఆయన మీదకి ఆయన చెక్బెట్టి దిగినే ఆమెను తీసుకొచ్చిర్రు. తీరా చూస్తే పార్టీ మొత్తం ఆయన చేతిలో ఉంది. దాంతోన ఇట్లా కాదని చెప్పి సెటరైజ్ చేసిర్రు. మహేష్ కుమార్ గౌడ్ సచ్చినట్టు గాంధీభవన్లో కూర్చొని పొద్దుగాలేస్తే గాంధీభవన్లో కూర్చొని పార్టీ మీటింగ్లు అవన్నీ కండక్ట్ చేస్తున్నాడు. మొత్తం మహేష్ కుమార్ గౌడ్ కాంగ్రెస్ విశ్వాసపరుడే, ఆయన టీడీపీకి వచ్చినాయనేం కాదు. కాకపోతే ఇక ఎట్లుంటే తెలుసు కదా, నీడ పడినప్పుడు కొద్దిగా అటు ఇటు నడుస్తుంటుంది వ్యవహారం. కానీ ఇప్పుడు ఏమైంది ఫైనల్గా, మొత్తం గాంధీ భవన్లో లేకపోతే కాంగ్రెస్లో అనువనువు మొత్తం మీనాక్షి నటరాజన్ చేతులకు పోతుంది. చేతులకు తీసుకుంటున్నారు, పోతుంది కాదు. ఎందుకు తీసుకుంటున్నారంటే రేవంత్ రెడ్డి టార్గెట్గానే జరుగుతుంది. ఇది కూడా ప్రభుత్వంలో కూడా చూసారు కదా, మినిస్టర్స్తో మొత్తం ఆమె సమావేశాలు అవుతున్నారు. మనకు తెలిసి సెక్రటరీ జరిగిన సమావేశం ఒకటే గుర్తుంది. కానీ ఆమె బయట కూడా ఎమ్మెల్యే క్వార్టర్స్లో అక్కడ ఇక్కడ కూడా ఈ మినిస్టర్స్తోన ఎమ్మెల్యేలతోన సమావేశాలు నిర్వహిస్తున్నది. వీళ్ళతో సమావేశాలు అయ్యి హైకమాండ్ సిద్ధాంతం ఏంది, హైకమాండ్ ఆదేశాలు ఏంది, హైకమాండ్ రాహుల్ గాంధీ సోనియా గాంధీ అని మాట్లాడుతున్నారు. ఆమె మొత్తం రేవంత్ రెడ్డి దగ్గర నుంచి సిస్టమ్ మొత్తం సైడ్ చేస్తున్నారు. సింపుల్గా రేవంత్ రెడ్డి దగ్గర నుంచి సిస్టమ్ మొత్తం లాక్కుంటున్నారు, గుంజుకుంటున్నారు. రేపు అన్నాడు రేవంత్ రెడ్డి దింపితే కూడా ఎట్లాంటి కిరికిరి కావద్దు, ఏమి ఇబ్బంది కావద్దు. రేవంత్ రెడ్డి దింపితే ఏమైతే వాళ్ళకి తెలుసు, ప్రభుత్వమే రిస్క్లో పడుతుంది. కాబట్టి ముందే మొత్తం వేర్లు కట్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. చుట్టూ వేర్లు కట్ చేసిన తర్వాత చెట్టు ఏమైతే తెలుసు కదా మీకు, ఆ వేర్లు కట్ చేసే ప్రయత్నమే మీనాక్షి నటరాజన్ చేస్తున్నారు. ఆమె ఎవరితో మాట్లాడినా గాంధీభవన్లో జరిగిన మీటింగ్లో మాట్లాడితే అసలు రేవంత్ రెడ్డి అనే పేరు తీసుకోవద్దు, రేవంత్ రెడ్డి అనే పేరు లేకుండానే మాట్లాడుతున్నారు. రేవంత్ రెడ్డికి సంబంధం లేని సమావేశాలే మొత్తం. అంతేగాని ఇక రేవంత్ రెడ్డి మొత్తం ఎట్లయిపోయిందంటే హైకమాండ్ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిని చేసిన తర్వాత, అంతకుముందు పీసీ చేసిన తర్వాత అందరు సైలెంట్ అయిపోయారు. సరే రేవంత్ రెడ్డిని చూసే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిందా, రేవంత్ రెడ్డి తెచ్చిందంటే దానిలో కొంత వాస్తవం కూడా ఉంది. రేవంత్ రెడ్డి ఉన్నాడు కాబట్టే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి వ్యవహార శైలిలో చేంజ్ కనిపిస్తుంది. అది ప్రాబ్లం వాళ్ళకు.
వాళ్ళకి ఇష్టం లేకుండా ముఖ్యమంత్రి చేసిండ్రా, వాళ్ళకి ఇష్టం లేకుండా పీసీసీ చేసిండ్రా, ఎన్ని రికమెండేషన్ పెట్టినా చంద్రబాబు నాయుడు చెప్పినా. కానీ ఆ లోక్సభ ఎలక్షన్స్ కానుంచి గేర్ రివర్స్ అయింది మొత్తం. బీజేపీతో ములాఖత్ అయ్యిండు, బీజేపీ గెలుపుకు రేవంత్ రెడ్డి సహకరించిండు అనేది వాళ్ళకు ప్రూవ్ అయింది. అది వాళ్ళు వేసిన త్రిసభ్య కమిటీ ఇచ్చిన రిపోర్ట్లు కావచ్చు, వాళ్ళకున్న ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ కావచ్చు. ఇట్లా మొత్తాన్ని కూడా రేవంత్ రెడ్డి సరౌండింగ్, రేవంత్ రెడ్డిని ఒక మూలకు నూకేసి మిగతా మొత్తం అందరినీ, పార్టీని, ప్రభుత్వాన్ని మొత్తం సెల్ఫ్గా ఢిల్లీ నుంచి హ్యాండిల్ చేసే ప్రయత్నాలు నడుస్తున్నాయని అర్థమవుతుంది ఇవన్నీ చూస్తుంటే. చూద్దాం, కాంగ్రెస్ రాజకీయాలు ఎప్పుడు చాలా ఇంట్రెస్ట్గానే ఉంటాయి, చాలా చాలా ఇంట్రెస్ట్గా ఉంటాయి. అసలు ఈ ఒకసారి చూస్తే ఇంకా ఇంతకు మించి రాజకీయాలు జరగవు అనిపిస్తుంది. కానీ ఒక 6 నెలల తర్వాత జరుగుతుంది. దీన్ని మర్చిపోయే రాజకీయాలు జరుగుతాయి కాంగ్రెస్లో ఇంటర్నల్గా. కాబట్టి ఇప్పుడు కూడా ఏం జరుగుతుందో తెలియదు. పరిస్థితులు మాత్రం అట్లా కనపడతా ఉన్నాయి. చర్చ కూడా అదే జరుగుతుంది పార్టీలో. మనం కూడా చూద్దాం. వెయిట్ అండ్ సీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.